తెలంగాణ రాష్ట్రం అతి త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆవిర్భవించబోతుంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన కేవలం 17 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని పోలీస్ శాఖ వెల్లడించింది. ఇప్పటికే వారి జాబితాను సిద్ధం చేసిన పోలీసులు వారంతా జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ఆ 17 మంది తక్షణమే లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియ పూర్తయితే తెలంగాణను పూర్తి స్థాయిలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించే అవకాశం ఉందని డీజీపీ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం అతి త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆవిర్భవించబోతుంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన కేవలం 17 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని పోలీస్ శాఖ వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, తొందరలోనే తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించే అవకాశం కనబడుతున్నట్టు డీజీపీ ప్రకటించారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఇటు తెలంగాణలో మావోయిస్టు పార్టీకి కోలుకొని దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. దశాబ్దాల పాటు దండకార్యాన్ని ఏలినటువంటి కీలక నేతలు ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. సాక్షాత్తు పిఎల్జీఏ బెటాలియన్ చీఫ్ బర్సిదేవాతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 20 మంది మావోయిస్టులు డీజీపీ ఎదుట తాజాగా లొంగిపోవడం పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలో ఈ లొంగుబాట్లు తెలంగాణలో మావోయిస్టుల ఉనికిని ఏ మేరకు దెబ్బతీశాయనేటువంటి విషయాన్ని ఇప్పుడు డీజీపీ గారు పూర్తి స్థాయిలో విశ్లేషిస్తూ తెలంగాణ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ పోలీసుల వ్యూహాలు ఇప్పుడు ఫలించాయని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి గడువు దగ్గర పడుతుండడం తరుణంలో ఇటు మావోయిస్టు పార్టీకి అత్యంత కీలకమైనటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ చీఫ్ గా ఉన్నటువంటి బర్సి దేవా అలియాస్ సుక్క లొంగిపోవడం అనేది పార్టీ సైనిక విభాగానికి వెన్నుముక విరిగినట్లే అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీకి సభ్యుడు కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్, ఆయన భార్య అడ్లూరి ఈశ్వరి సహా మొత్తం 20 మంది సభ్యులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరంతా దశాబ్దాలుగా అడవిని నమ్ముకొని ఉన్నవారే. అయితే ప్రస్తుతం పోలీసుల ఫోకస్ అంతా మిగిలినటువంటి 17 మంది పైన ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి డీజీపీ మాట్లాడుతూ ఇటు అత్యంత కీలకమైన ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతం తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులు కేవలం 17 మంది మాత్రమే పార్టీలో మిగిలి ఉన్నారని పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి ఈ 17 మంది మావోయిస్టుల జాబితా కూడా పోలీసుల వద్ద సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరు కూడా త్వరలో లొంగిపోవాలని చెప్పేసి వారు గనక జనజీవన స్రవంతిలో కలిస్తే తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుందని డీజీపీ విజ్ఞప్తి చేశారు. మరి లొంగిపోయిన వారికి పునరావాస కల్పనతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా అంతాయని చెప్పేసి హింసా మార్గాన్ని వీడి కుటుంబాలతో కలిసి ఉండాలని పోలీసులు పిలుపునిస్తున్నారు. మరి మొత్తం మీద తెలంగాణలో మావోయిస్టులు ప్రభావం పూర్తిగా కనుమరుగయ్యే రోజులు కూడా దగ్గర పడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే మిగిలినటువంటి ఈ 17 మంది మావోయిస్టులు మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి గడువు ఏదైతే దగ్గర పడుతున్నటువంటి తరుణంలో మావోయిస్టుల లొంగుబాట్లు అనేటువంటి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే మావోయిస్టు రహిత రాష్ట్రంగా కూడా తెలంగాణను త్వరలో చూసుకోవచ్చు అని చెప్పేసి ఇటు పోలీసు వర్గాలు విశ్వసనీయంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రహీం. రైట్ నరేష్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.